పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన దేవుని వెలుగులోనికి పిలువబడిన వారలారా, మీ అందరికీ దేవుడు చెబుతున్న 5 సంగతులు. మిమ్మల్ని చీకటిలో నుండి, మరణఛాయలో నుండి, పాపాంధకారములో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు. ఆ పిలుపు మీకు వినబడింది. లోకంలో అందరినీ పిలుస్తున్నాడు, కానీ కొందరు వింటున్నారు, కొందరు పెడచెవిన పెట్టారు. కొందరు వింటున్నారు, కొందరు పెడచెవిన పెట్టారు. దేవుడు పక్షపాతి కాడు. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 16వ వచనం, ఆది నుండి నేను రహస్యముగా మాటలాడిన వాడను కాను, అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను, అయితే ఇప్పుడు ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపి ఉన్నారు అంటాడు. ఈ 16వ వచనంలోనే కదా, ఆది నుండి నేను రహస్యముగా మాటలాడిన వాడను కాను. దేవుడు రహస్యంగా మాట్లాడలేదు, దేవుడు ఓపెన్గా మాట్లాడాడు అని అక్కడ చెప్పేశాడు. ఎప్పటి నుంచి ఆయన ఓపెన్గా మాట్లాడేవాడు అంటే నిన్న మొన్న కాదు, ఈరోజు కాదు. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడలేదు, నేను ఓపెన్గానే ఉన్నాను. అయితే ఇప్పుడు నేను స్పీకర్లో నా మాటలు వినిపిస్తున్నా. ఇక్కడ కూర్చున్న వాళ్ళు వింటున్నారు, బయట ఉన్న వాళ్ళు వింటున్నారు. ఈ స్పీకర్ ఎంతవరకు వినబడుతుందో అంతమంది వింటున్నారు. కానీ వింటున్న వాళ్ళందరూ కూడా ఆలకించట్లేదు, వింటున్న వాళ్ళందరూ కూడా మైండ్లోకి తీసుకోవటం లేదు. కొంతమంది దేవుని ఎరిగినటువంటి వాళ్ళు, అమ్మో దేవుని వాక్యం ప్రారంభమైందని భయంతో వింటారు. కొంతమంది దూరంగా ఉండి ఈ శబ్దం వినబడుతున్నటువంటి వాళ్ళకి మాటలు అర్థమవుతున్నా, ఆ క్రిస్టియన్ మీటింగ్ లేరా ఏదో వాళ్ళు ఏదో చెప్పుకుంటున్నారు అనుకుంటారు. కొంతమంది ఏమో ఇక్కడికి వచ్చి కూడా రోడ్ల మీద తిరుగుతా, అటు ఇటు తిరుగుతా, ఆ ఏదో దేవుడి మాటలు చెప్పుకుంటున్నారులే అనుకుంటారు. వినబడ్డ ప్రతి ఒక్కరు నేను చెప్పే మాటను తీసుకోవటలా, కొందరో తీసుకుంటారు. కొంతమంది అయితే ఇక్కడే కూర్చొని ఉంటారు, కానీ ఎక్కడో ఆలోచిస్తూ ఉంటారు. కొంతమందికి దేవుని సన్నిధిలో దేవుని మాటల కన్నా కూడా ఇంట్లో ఉన్నటువంటి డబ్బుల గురించి ఆలోచన ఉంటుంది. తాళం వేసానా లేదా, ఈ మధ్య ఏదో నాకు మతిమరుపు తగలబడింది, తాళం వేసానో లేదో, ఏదో ఇంట్లో ఉన్న 1,00,000 కోట్లు కూడా ఎత్తుకొని పోతాడు అన్నట్టు, తాళం వేసానో లేదో అని మైండ్ అడ్డుపెడతారు. కొంతమంది ఏమో ఎంతసేపు అయిపోద్దో ఏం సంగతో, మరి ఫలానా వాళ్ళ దగ్గరకు వస్తానని చెప్పాను, నేను అలా చెప్పిన రోజే శాలేమన్నా ఎక్కువ టైం చెప్తాడు, పెందలాడ అయిద్దో లేదో, ఇప్పటికి మొదలు పెట్టాడు దీర్ఘాలు తీసి అని కొంతమంది ఇట్లాంటి ఆలోచనలు పెట్టుకొని ఉంటారు. అట్లా చేయొద్దు, అలా ఎప్పుడు అనుకోవద్దు. దేవుని సన్నిధికి వచ్చావు, దేవుని సన్నిధిలో కూర్చున్నావు, దేవుని మాటలు నీకు వినిపిస్తాయి. ఒక ఆశ ఉండాలి హృదయంలో, దేవుడు నాతో ఏం మాట్లాడతాడో తీసుకోవాలి. నేను దేవుని దగ్గరకు వచ్చాను దేవుని మాటలు వినటానికి, ఈ మాటలు తీసుకొని నేను ప్రజల దగ్గరకు కూడా వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? ప్రజల దగ్గరకు కూడా వెళ్ళాలి. వెళ్ళాలంటే నేను ముందు తీసుకోవాలి దేవుని మాటలు అనే భయంతో జాగ్రత్తగా గైకొనాలి. నా సౌండ్ వాయిస్ వినబడ్డ ప్రతి ఒక్కడు నా మాట తీసుకోలేడు. అలాగే దేవుడు ఆది నుండి కూడా తన వాక్కు విడుదల చేస్తూనే ఉన్నాడు, కానీ అందరికీ వినబడలేదు. భక్తులు పాడారు, అసతో మా జ్యోతిర్గమయాయని తపించి జపించి నినదిస్తున్నా, కనబడలేదా కాంతి పదం, వినబడలేదా సత్య సువార్త. తమసో మా జ్యోతిర్గమయా తమసో మా
జ్యోతిర్గమయాయని తపించి జపించి నినదిస్తున్న కనబడలేదా కాంతి పదం, వినబడలేదా సత్య సువార్త. తమసోమ జ్యోతిర్గమయాయని తపించి జపించి నినదిస్తున్న కనబడలేదా కాంతి పదం, వినబడలేదా సత్య సువార్త. ఆనాటి ఋషులు బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్క్యుడు అనే మహాముని ప్రార్థించాడు. అసతోమా సద్గమయా తమస్సోమా జ్యోతిర్గమయా మృత్యోర్మా అమృతంగమయా. ఓ దేవా, సత్యం అనుకొని భ్రమలో అసత్యములో ఉన్నానన్న సంగతి అర్థమవుతుంది. సత్యమేదో నాకు స్పష్టపరచు. తమస్సోమా జ్యోతిర్గమయా, చీకట్లో ఉన్నానని అర్థమవుతుందయా. నీ ఆశ్చర్యకరమైన వెలుగేదో నాకు చూపించు. మృత్యోర్మా అమృతంగమయా, మృత్యువు మృతము అంటే మరణము, జీవమార్గం అనుకుని భ్రమలో మృత మార్గములో మరణ మార్గములో ఉన్నాను. జీవమార్గం ఏదో నాకు చూపించు, జీవమేదో చూపించి అందులోకి నడిపించయ్యా దేవా అని ప్రార్థిస్తున్నారు మునులు. సోదరుడు పాడుతున్నాడు, అయ్యా వినబడలేదా, కనబడలేదా? మాకు కనబడింది ఆయన ఆశ్చర్యకరమైన వెలుగు, మాకు వినబడింది ఆ మహోన్నతుని స్వరము. ఆ భక్తులకు కూడా తర్వాత వినిపించాడు. యాజ్ఞవల్క్య, సత్యములోకి నడిపించమన్నావు కదూ, నేనే సత్యమును. వెలుగులోకి నడిపించమన్నావు కదూ, నేను లోకమునకు వెలుగును. జీవములోనికి దాటించమన్నావు కదూ, నేనే జీవమును. నేనే మార్గమును సత్యమును జీవమును, నేను లోకమునకు వెలుగునై ఉన్నాను. హల్లెలూయా. నువ్వు అడిగినటువంటి ప్రశ్నలకు ఇదిగో నా యొద్దనే సమాధానమున్నది. నేనుగాక వేరెవ్వరూ ముక్తినివ్వలేరయ్యా. నరులను మోక్షము చేర్చెడి మార్గము నేనే అని నాడు, నరులను మోక్షము చేర్చెడి మార్గము నేనే అని నాడు. నేనుగాక వేరెవ్వరు ముక్తిని ఇవ్వజాలరనెను, నేనే శాంతినిత్తుననెను. నేనుగాక వేరెవ్వరు ముక్తిని ఇవ్వజాలరనెను, నేనే శాంతినిత్తుననెను. ఓ వినుము సోదర పరమ గురుని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. ఓ వినుము సోదర పరమ గురుని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. ఒక పెద్ద సువార్త గీతం రాసే చాకిరి లేకుండా చేశాడు ఓఫీర్ అన్న నాకు. దేవునికి స్తోత్రం. 19 చరణాలు ఈ పాట మొత్తం పాడితే మామూలుగా ఉండదు. మొత్తం సువార్త అంతా ఉంటుంది అందులో. 19 చరణాలు గొక్క తిప్పుకోకుండా పాడాలి. దేవునికి స్తోత్రం. కంప్లీట్ సువార్త అంతా ఉంటుంది. దేవుడు ఎవరో ఉంటుంది, నరకం సంగతి ఏందో ఉంటుంది, నరకం తప్పించుకొని మోక్షానికి చేరాలంటే ఏం చేస్తే పోతామో ఉంటుంది. అసలు మొత్తం యేసయ్య ఎలా సిలువ వేయబడ్డాడో ఉంటుంది, ఎలా మళ్ళా పునరుద్ధానంతో తిరిగి లేచాడో ఉంటుంది. మొత్తం కంప్లీట్ సువార్త ఈ పాట మొత్తం. అయితే సత్యదర్శనం అనే పుస్తకం మాత్రం రాయటానికి కృపనిచ్చాడు దేవుడు నాకు. అందులో కంప్లీట్ సువార్త మెన్షన్ చేసి పంచుతా ఉన్నా. ఈ తరహా పాటలు అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎందుకో మరి నాకు అర్థం కాదు, బుర్ర తీసుకొని పాడుకున్నట్టు ఉంటుంది. ఏం చేద్దాంరా బాబు, నువ్వు ఆ పిచ్చోడు అయ్యావు, అదే మాకు అర్థం కావట్లేదు అంటారా? కొంతమందికి నచ్చదేమో కానీ నాకైతే మహా పిచ్చి. ఆకాశమందున సూర్యుని వలనే దేవుడొక్కడండి, ఆకాశమందున సూర్యుని వలనే దేవుడొక్కడండి. నరుడై పుట్టిన దేవుని నామము యేసు స్వామి సుండి,
వెలుపల వెదకి దండుగండి. నరుడై పుట్టిన దేవుని నామము యేసు స్వామి సుండి, వెలుపల వెదకి దండుగండి. ఓ వినుము సోదర పరమ గురుని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. నరకమనక పూదోట కాదది అగ్నిగుండమండి, నరకమనక పూదోట కాదది అగ్నిగుండమండి. అగ్ని ఆరదు కాలిడి వారికి చావు రాదు సుమ్మి, విడుదల పొందలేరు సుమ్మి. అగ్ని ఆరదు కాలిడి వారికి చావు రాదు సుమ్మి, విడుదల పొందలేరు సుమ్మి. ఓ వినుము సోదర పరమ గురుని బోధ, నమ్మిన ఏమి చేసి ఆ నరక బాధ తప్పించుకొందురండి, ఏమి చేసి ఆ నరక బాధ తప్పించుకొందురండి. వ్రతములు మతములు కర్మకాండలు వ్యర్థము సుమ్మండి, పాపము బాపలేవు అండి. వ్రతములు మతములు కర్మకాండలు వ్యర్థము సుమ్మండి, పాపము బాపలేవు అండి. ఓ వినుము సోదర పరమ గురుని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. ఇలాగా కంటిన్యూగా పాడుకుంటూ పోతే 19 చరణాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీకు ఎంతమందికి ఇష్టం అండి ఈ పాట? నిజమా? మంచిగా ఉంటుందా మీకు? బా నాకు కూడా ఎన్నిసార్లు పాడానో, సంవత్సరాలు పాడా ఈ పాట. మధ్యలో ఆపితే ఆపనిచ్చేవాళ్ళు కాదు. శాంతినగర్లో ఆపేవేం బాబు, పాడయ్యా, మొత్తం పాడయ్యా. మీరంతా సువార్త విన్నారు కదా, మళ్ళీ ఎందుకంటే కాదయ్యా పాడయ్యా. ఆ పాటలో జీవం అలా పోసాడు దేవుడు. ఏ ఊర్లో కన్నా సువార్తకి వెళ్తే చెప్పని లేదనుకో సువార్త, సాతానుగాడు అడ్డుపడి ప్రసంగం చేసే అవకాశం లేదు అనే డౌట్ వచ్చింది అనుకో నాకు, నేనే వదిలిపెట్టను. ఆ తబలా కీబోర్డ్ అన్నీ కరెక్ట్గా పెట్టండి రా బాయ్ అని పెట్టి ప్రశాంతంగా ఆ సాయంత్రం వేళ ఆ చల్లగాలికి ఓ అని ఎత్తుకుంటా 19 చరణాలు శుభ్రంగా పాడి, ఏమి అవసరమైతే మళ్ళీ ఇంకో 2-3 చరణాలు మళ్ళీ రిపీట్, రెండోసారి మళ్ళీ రిపీట్ చేసి మళ్ళా వినిపించి వచ్చేవాడిని. ఎటోకట్ట పాట ద్వారానో మాట ద్వారానో సువార్త చెబితే 4 ఆత్మలు రక్షించబడతాయి, నరకం నుంచి కాపాడబడతారు. అదే తపన. మాట్లాడినోడి దగ్గర పాట ద్వారానన్నా ఆన్సర్ చేయాలి. అందుకే మరికొన్ని పాటలు పాడుకుని నేను కూడా దేవుడిచ్చిన కృపతో ఆలోచించరదేలా మీరాలోచించరదేలా, ఆలోచించరదేలా మీరాలోచించరదేలా. ఆది దేవుడు ఎవరనుచు అన్వేషించరదేలా, అసలు దేవుడు ఎవరనుచు అన్వేషించరదేలా. ఆలోచించరదేలా. దేవునికి మహిమ. నేను కూడా పాడుకున్నా. శిరం మీద ముళ్ళ సాక్షిగా జగతి పునాదులు. యేసయ్య కృపనిస్తే ఇంకా ఏదన్నా తలంపులు ఇస్తే పాడతా, ఇంకా కొత్త కొత్త రాయాలని ఆశ ఉంది. ప్రార్థన చేయండి, ఆ మెటీరియల్ దొరకాలి, అప్పుడు పాడతా. దేవునికి స్తోత్రం. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను గాను. ఓపెన్గానే మాట్లాడుతున్నా కానీ వినే చెవులు అందరికీ లేవు. అదే మాట ప్రకటన గ్రంథములో 7 సంఘములకు లెటర్స్ రాసినప్పుడు కూడా దేవుడు ఉటంకిస్తాడు. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక అని. అర్థం ఏంటో తెలుసా? అందరికీ ఒకటి 2 చెవులు ఉన్నాయి.
ఈ చెవులు కాదు, అంతరంగ చెవి ఒకటి ఉంది. ఆ చెవి తెరవబడితే అప్పుడు వినబడిది దైవస్వరం. ఆ అంతరంగ చెవి విప్పబడక మునుపు ఈ భూ సంబంధమైన శబ్దాలే చెవును పడుతుంటాయి, కానీ దైవస్వరం అర్థం కాదు బాబు. అందుకే మాస్లామణయ్య గారు చెప్పాడు, లోతైన జనములలో లోతున వినబడుతుంది స్వరం అన్నాడు. ఊరికనే ప్రభా మాట్లాడు మాట్లాడు అన్నంత ఈజీ కాదు. లోతైన జలములలో లోతున వినబడు స్వరమా, లోబడుటను నేర్పించి లోపంబులు సవరించు. లోనున్న ఈవులలో లోటైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశ చేయుమయా, లోపించని అర్పణగా లోకేశ చేయుమయా. విడిపించు నావా, చిటికేసినంత ఈజీ కాదు. ఆయనతో కూర్చోవాల నిమ్మళంగా, మనోనిదానం కలిగి. ఒక్కసారి దేవునితో మాట్లాడుకుని దేవుని మాట వినటం అనేది సాధన అయిన తర్వాత ఇక నువ్వు రోడ్డు మీద భయంకరమైన రణగుణ ధ్వనుల మధ్య కూడా వినగలవు. అది నువ్వు సాధన చేయగలిగితే. అందుకే దేవభక్తి సాధన అన్నారు. దేవభక్తి సాధన అంటే ఏంటి? సాధన అంటే ప్రాక్టీస్. ఇంగ్లీష్లో సాధన అనే మాటను ఇంగ్లీష్లో ఏమంటారండి? అనగా అనగా రాగం అతీలు చుండు, తినగ తినగ వేము తీయగా నుండు. సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నాడు కదా వేమన. అది సాధన అంటే ప్రాక్టీస్. లోక సంబంధమైన వాటిని నేర్చుకోవడానికి చాలామంది రకరకాల సాధనలు చేస్తూ ఉంటారు. ఈ సాధనలు ఇప్పటి జీవం విషయంలో కొంచెం ప్రయోజనకరం అవుతాయి. దైవభక్తి సాధన చేస్తే తిమోతి ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ అది వాగ్దానముతో కూడినదైనందున అన్ని విషయములలో ప్రయోజనకరమునన్నాడు. కాబట్టి దేవభక్తి సాధన చేయాల. ఆ సాధనలో మొట్టమొదటిది దేవుని స్వరము వినుట నేర్చుకోవాలి. పెన్నుంటే గుర్తు రాసుకో. పెద్ద మేధావిలాగా అన్ని విని ఇటుని ఇటు వదిలేస్తావు, కానీ రాసుకో. చూశారు కానీ నేనైతే మర్యాదగా నోట్స్ పెట్టుకొని రాసుకుంటా. కొంతమంది ఓవర్ యాక్షన్. లేదు బ్రదర్, నాకు మంచి బ్రెయిన్ మెమరీ, అసలు మొత్తం ఫీడ్ అయిపోయింది. నాకు కూటమైన నాకు ఏం చెప్పానని అడిగితే ఎర్రముఖం వేసుకొని చూస్తాడు మళ్ళీ. నాకెళ్ళి నీకు మంచి మెమరీ ఉంది కదా, పెద్ద బ్రెయిన్ కదా నీది, చెప్పు ఏం చెప్పాను అంటే అది ఇందాడదా గుర్తుందనా, ఇప్పుడు ఎగిరిపోయింది. అందుకే చదువు వచ్చిన వాళ్ళు మర్యాదగా నా దగ్గర కూడా నోట్స్ పెట్టుకుంటా, పేపర్ పెట్టుకుంటా. తెలుసా మీకు? ఎప్పుడు ఏది దేవుడు మాట్లాడతాడో ఏం ఛాన్స్ వచ్చిందో నా బ్యాగ్ అక్కడ పెట్టొచ్చా. బైబిల్ మాత్రం తెచ్చుకున్నా. దేవునికి స్తోత్రం. వాస్తవంగా నేను గుర్తుపెట్టుకోగలను, ఆ కెపాసిటీ ఉంది. దేవునికి స్తోత్రం. అయినా సరే ఎగస్ట్రాలు ఓవర్ యాక్షన్ ఉండదు. రాసుకుంటా, డేట్ వేసుకొని పేరు రాసుకొని ప్రసంగికుడి పేరు కూడా వేసుకొని ఈ దైవజనుని వాడుకొని ఏసై ఈరోజు నాతో ఈ మాట మాట్లాడాడు, నాకు ఇది నేర్పాడని రాసుకుంటా. చిన్నోడు చెప్పినా పెద్దోడు చెప్పినా. ఎప్పుడన్నా నాకు మనసు బాగలేనప్పుడు అదే తిరగేస్తూ ఉంటే అందులోంచి దేవుడు నాతో మాట్లాడిని చాలాసార్లు నేను చూశాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నోట్ చేసేసేయాలి మంచి విలువైన మాట దొరికినప్పుడు. సరేనా? రైట్. సంతోషంగా స్తోత్రం చెబుదాం. దేవభక్తి సాధనలో మొట్టమొదటిది మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అసలు ఆయన స్వరము వినడం నేర్చుకోవాలి. అది నీకు చిటికలో అయ్యే పని కాదు. ఊరికనే అట్లా చిటికేస్తే అయిపోయేది కాదు. కొంచెం జాగ్రత్తగా మనోనిదానం కలిగి వెతకాలి.
స్టార్టింగ్లో. తర్వాత అలవాటు అయ్యే కొద్దీ నువ్వు నడుస్తున్నా, నువ్వు రోడ్డు మీద ఉన్నా, 100 శబ్దాలు నీ చెవులు పడుతున్నా కూడా దేవుని స్వరం నీ లోపల నుంచి నువ్వు గుర్తుపట్టగలుగుతావు. ఏది చేయాలో చెబుతాడు, ఏది చేయొద్దో చెబుతాడు, ఎలా ఉండాలో చెబుతాడు, ఎలా ఉండొద్దో చెప్తాడు, ఈ సన్నివేశంలో ఏం జరగబోతుందో చెప్తాడు. గుర్తుపట్టాల, లోపలే మాట్లాడతాడు. దేవుడు మాట్లాడే పద్ధతులన్నీ గతంలో ఒకసారి మనం ధ్యానించుకున్నాం. అన్ని పద్ధతుల్లో ఒక అద్భుతమైన పద్ధతి మన లోపల నుండి దేవుడు మాట్లాడటం. ప్రేరణ ద్వారా మాట్లాడతాడు. మన అంతరంగంలో ఆలోచన పుట్టిస్తాడు, తలంపు కలిగిస్తాడు. క్లియర్గా ఆయన మాట్లాడుతున్న సంగతి అర్థమైపోతుంటుంది మనకి. అయితే సాధన చేయాల. ఇలాంటి వాటిని సాధన చేయరు. కొత్త యాప్లు డౌన్లోడ్ చేసుకొని దీని ఎలాగా అది కాదు నేను చెప్పిన. ఇప్పుడు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, దేవుని స్వరం వినుట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది డౌన్లోడ్ చేసుకొని నీ మనసు అనే సెల్ ఫోన్లో భద్రం చేసుకున్నావు అనుకో, ఎప్పుడు మాట్లాడినా సరే నీకు వెంటనే సమాచారం వచ్చేస్తుంది. దేని గురించి అయినా తెలుసుకోవచ్చు, నువ్వు మొత్తం మాట్లాడతాడు ఆయన. ఎందుకంటే ఆయనే చెప్పాడు, ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడువాడను కాను. కాబట్టి ప్రజలందరితో ఆయన మాట్లాడాడు, అందరినీ పిలిచాడు. కానీ కొందరే విన్నారు. పిలుపు అందరికీ ఉంది, స్వరం కూడా అందరికీ వినిపించాడు. పిలవట్లేదా? పిలుపు అందరికీ లేదా? ప్రయాసపడి భారము మోయిచున్న పాట ఉంది కదా, రండి రండి యేసుని యోధకు, ప్రయాసపడి భారము మోయువారల. అది యోధకు రమ్మనుచున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అన్నాడు. పిలుస్తానే ఉన్నాడు రకరకాలుగా. పట్టించుకోలా. నీ అదృష్టం బాగుండి నీ చెవున పడ్డది, నువ్వు లోబడ్డావు, ధన్యుడు అయిపోయావు. నీ అదృష్టం పండింది, ఆ పిలుపు నీ చెవిన పడింది, ఆ స్వరం విన్నావు, పరిగెత్తుకొచ్చావు, నీ లైఫ్ ఒక అద్భుతమైన మలుపు తిరిగింది, అయిపోయింది. ఇక ధన్యుల లెక్కలో నువ్వు ఎక్కావు, ధన్యురాండ్ర లెక్కలోకి నువ్వు ఎక్కావు. ఇక నీ ఐశ్వర్యం ఎవడో దొంగిలించలేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోక సంబంధంగా నువ్వు భిక్షాధికారమైన క్రీస్తు యేసునందు నువ్వు కోట్లకు అసలు లెక్క పెట్టలేనంత ఐశ్వర్యానికి నువ్వు వారసుడివి. నిజమేనా అన్నా అనే డౌట్ రానియద్దు. నిజంగా నిజం. ఈ లోక సంబంధంగా నీకేమి లేకపోవచ్చు, కానీ క్రీస్తు యేసునందు ఐశ్వర్యం అంతా మనదే. కాకపోతే ఇప్పుడు ఇవ్వడు, అవసరాన్ని బట్టి ఇస్తుంటాడు. మళ్ళీ ఎక్కువ ఇస్తే మనం తేడా పడతాం. అవసరానికి మించి ఐశ్వర్యమిస్తే. స్తోత్రం. ఆగుము. మొన్న వాడు చెప్పాడు కదా, ఇది పాడితే కాపీరైట్ వచ్చిందని చెప్పాడు కదా. ఏం చేద్దాం? మళ్ళీ స్ట్రైకులు పడితే ఛానల్ లేచిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొన్ని పాటలు అంతే, కొంతమంది అలా పెట్టుకున్నారు, చేయగలిగింది ఏం లేదు. అవసరానికి మించి ఐశ్వర్యం ఇస్తే మనిషి కన్ను మిన్ను, కడుపుకు చాలినంత ఇయ్యకపోతే నీతి నియమాలు పాటించడేమో. కాబట్టి ప్రతి మనిషి మనుగడకు కావలసినంత మనిషికి ఇవ్వయ్యా అనే ప్రార్థన ఆ పాట. కాబట్టి మనకి ఎప్పుడు ఏది అవసరమో అది ఇస్తాడు. కానీ ఒకేసారి కుప్పే ప్రభు అంటే వేద్దాంలాగా అంటాడు. మన మంచిది, మనకేం మంచిది, మన మంచిగా అట్లా అంటాడు. కాబట్టి అవసరానికి మించి ఏం కోరొద్దు, అవసరం ప్రకారం అడగండి, ఇవ్వకపోతే అప్పుడు అడగండి, ఇస్తాడు. ఎంత నమ్మకస్తుడో
15 రోజుల తర్వాత నీకు అవసరం ఏర్పడిద్ది అంటే 15 రోజులకు ముందే రెడీ చేసి పెడతాడు ఆయన. ఆశ్చర్యంగా సహాయం అందుద్ది నీకు. అట్లా ఎన్నో దాటుకొని వచ్చావు. కాదని చెప్పగలవా? ఎంతమంది కాదని చెప్తారు? లేదన్నా నిజమేనన్నా అన్నోళ్ళు చేస్తండి. మరి కాబట్టి నీకేమున్నా లేకపోయినా నువ్వు ఐశ్వర్యవంతుడివే, ఐశ్వర్యవంతురాలివే. ఎందుకంటే యేసే నీ ఐశ్వర్యం. ఓకే, సరే పక్కన పెడదాం. చాలామందికి ఆ పిలుపు అందలేదంటే వాళ్ళు అందుకోవాలా. దేవునికి స్తోత్రం. కొంతమంది బస్సు వచ్చే టయానికి పోకుండా ఆలస్యంగా పోయి ఇంటికి వచ్చి బస్సు మిస్ అయిందంటారు. ఏంటి? బస్సు మిస్ అయిందంటారు. ట్రైన్ వచ్చే టయానికి పోకుండా ఆలస్యంగా పోయి వెనక్కి వచ్చి ట్రైన్ మిస్ అయిందంట. ఎంత విచిత్రం. బస్సు వీళ్ళని మిస్ అయిందా, వీళ్ళు బస్సుని మిస్ అయ్యారా? ట్రైన్ వీళ్ళని మిస్ అయిందా, లేకపోతే వీళ్ళే ట్రైన్ మిస్ అయ్యారా? రివర్స్ మాట్లాడతారు వచ్చి, బస్సు మిస్ అయింది. బస్సు ఎందుకు మిస్ అయింది? దాని టైం ప్రకారం అది వచ్చింది, పోయింది. రేపు ఇంటనే అడుగుతాడు, దేవా నువ్వు వీళ్ళందరితో మాట్లాడావు, నాతో మాట్లాడితే నేను కూడా మారేవాడిని అంటే ఆయన అంటాడు, ఒరే చపరాసి, అందరితో పాటు నీతో కూడా మాట్లాడాను రా, నువ్వే అక్కడున్నావు, నువ్వు బిజీగా నాయనా, నువ్వు బిజీ కదురా. ఆఖరికి శ్రమలు పెడితేనన్నా నా వైపు చూస్తావేమో అనుకుని శ్రమలు పెడితే అట్లా కూడా నువ్వు మనుషుల వైపే చూసావు కానీ నా వైపు తిరగలేదు. మరి నేను చేసేది ఏముంది? ఇదిగో ఇన్ని పర్యాయములు నిన్ను పిలచితిని అని ఎన్నిసార్లు పిలిచాడో నీకు వినిపిస్తాడు. ప్రభువా, అప్పుడు నన్ను పిలిచింది నువ్వా? నేను మా ఇంటి వెనక సుబ్బాయమ్మ అనుకున్నా ప్రభా. సుబ్బాయమ్మలో ఉండి పిలిచింది నేనేరా? అట్లా అనుకోలేదు ప్రభా. ఈ పనికి మళ్ళీ నేను రాను మొర్రో అంటే పోడి పెడుతుందని తిట్టుకున్నా ప్రభా. మరి అదే శాలేమనలో ఉండి పిలిచింది నువ్వా? నేను అలా అనుకోలేదు ప్రభా. అట్లాగా ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ఆయన పిలిచాడో, ఆయన పిలుపు వినకుండా నిర్లక్ష్యం చేశావో మొత్తం చూపిస్తాడు మిస్ అయినోడికి. కానీ మనకైతే ఆయన పిలుపు అందింది, ఆయన దర్శనము లభించింది. ఓకేనా? అందరిని పిలిచాడా, కొందరిని పిలిచాడు? చెప్పండి. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు ఎవరు ఏర్పరచబడతారంటే ఎవడు పిలుపు విని లోబడతాడో, ఎవడు విధేయత చూపుతాడో అతడు ఏర్పాటులోకి వస్తాడు. ఓకేనా? ఇప్పుడు పాయింట్లోకి వద్దాం. ఇప్పుడు దాకా పునాది వేసుకున్నాం అన్నమాట ఇల్లు కట్టడానికి. ఇప్పుడు విషయానికి వద్దాం. మనల్ని చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి పిలిచాడు. ఎందు నిమిత్తం పిలిచాడు అనే దాని మీద అక్కడే కొన్ని సంగతులు చెప్పాడు పేతురు మహనీయుడు. నంబర్ 1, ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము అన్నాడు. నంబర్ 1 రాసుకో. ఎందుకు పిలిచాడట? మేము పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. యేసుక్రీస్తు నా దేవుడు నిజమైన దేవుడని నమ్మి విశ్వసించి మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన వారెల్లా ఈ బాధ్యత నెరవేర్చవలసి ఉన్నది. ఎందుకు పిలిచాడు ఆయన మనల్ని అంటే దానిలో మొదటి సంగతి చెప్తున్నాడు, ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురము చేసే బాధ్యత మనం నెరవేర్చాలట. ఎవరి గుణాతిశయములు? నిన్ను పిలిచిన వాడెవరో ఆయన గుణాతిశయములు ఎవరికి ప్రచురము చేయు నిమిత్తము? ఎరుగని వారికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరికి ఉంది పిలుపు? ఓన్లీ నాకేనా? నా తోడి సహసేవకులకేనా? సార్వత్రిక సంఘమంతటికా? నోరు తెరిచి చెప్పండి మర్యాదగా. నీకు లేదా? ఏం తమ్ముడా నీకు లేదా? ఏం చెల్లెమ్మా నీకు లేదా? అది పాస్టర్ల పనే, పాస్టర్మల పనే. మరి నువ్వేం చేస్తా? ఆదివారం పూట వచ్చిపోతా? అసలు మనల్ని ఎందుకు పిలిచాడో, మన మీద ఉన్న బాధ్యత ఏంటో చెప్తున్నాడు అక్కడ. అందరికీ కాదు,
ఎవరైతే ఆయన పిలుపు విని లోబడి ఆయన రెక్కల కిందికి వచ్చి స్థిరపడ్డారో వారికి చెప్తున్నాడు, మొట్టమొదటిది నన్ను ప్రచురము చేయాలి, నా గుణాతిశయములు ప్రచురము చేయాలి. ఎందుకు అది కూడా చెప్తా వినండి. యేసయ్య అద్భుతాలు చేస్తాడు, సూచక్రియలు చేస్తాడు, మహత్కార్యాలు చేస్తాడు అని మనం సువార్త చెప్తున్నాం. మంచిదే, అవసరమే. బాధలో ఉన్నోడికి కొంచెం ఓదార్పు, ఆదరణ కలుగుతుంది. ఏమని? యేసు ప్రభు నిన్ను బాగు చేస్తాడు అంటే ఆ ఆదరణ పొంది కొంత ఊరట పొంది తర్వాత దేవుని తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు అక్కరగా బాధలో ఉన్నవానికి ఓదార్పు కొరకు యేసయ్య నీ జీవితంలో కార్యం చేస్తాడనే మాట తప్పు కాదు. అయితే పునాది అది కాదు, బేసిక్ అది కాదు. ఎందుకో చెప్తా. అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, అందును బట్టి ఆయన దేవుడు అని నువ్వు యేసును ఒకడికి పరిచయం చేశావు అనుకో. అంతకంటే అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు రేపు అంత్య అబద్ధ క్రీస్తు చేయబోతున్నాడు. వాడు వచ్చి ఆ కార్యాలు చేసినప్పుడు ఈ అద్భుతాల పునాది మీద కట్టబడిన వాడెల్లా కూడా అంతకంటే అద్భుతములు కన్నులారా చూపించే అంత్య అబద్ధ క్రీస్తు వైపుకు మళ్ళీపోతాడు. అద్భుతాల పునాదిని వేసుకొని కట్టబడ్డోడు. ఎందుకంటే మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనంలో ఇలాగుంది, చూడండి తొందరగా బైబిల్ తీసి. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరుస్తారు. ఇప్పుడు అద్భుతాల బేసిక్తో మనం ఒకరిని యేసు ప్రభు దగ్గరికి తెస్తే ఆ అద్భుతాలను బట్టి ఒకడు యేసు ప్రభుని దేవుడు అనుకుంటే యేసయ్య చేసేయన్నా కొంచెం కనపడినట్టు స్పష్టంగా కొన్నిసార్లు అట్లా కొన్నిసార్లు ఇట్లా ఉంటాయి. అసలు రేపు వాడు వస్తాడు, డైరెక్ట్గా ఆకాశం నుండి అగ్నిని కురిపిస్తాడు, నీళ్లను రక్తంగా మారుస్తాడు. నువ్వు ఊహించినటువంటి సూచక్రియలు, మహత్కార్యాలు ఎంత అంటే నిజంగా యేసయ్యే వచ్చి చేస్తున్నాడేమో అనంత భ్రమ కలిగేటట్టు నిన్ను మోసపుచ్చడానికి ఎన్నో కార్యాలు వాడు రేపు చేయబోతున్నాడని నేను కాదు, మత్తయి సువార్త 24:24 చెప్పింది. ఇప్పుడు దీన్ని బట్టి చెప్పండి, అద్భుతాలు సూచక్రియలను గురించి ఒకడికి చెప్పి వాటిని బట్టి ఒకడిని దేవుల్లో స్థిరపరచాలనుకుంటే రేపు అంతకంటే అద్భుతాలు వాడి కళ్ళ ముందు కనపడితే అతడు విశ్వాసం ఉంటుందా లేకపోతే మారిపోయిద్దా? నోరు తెరసి చెప్పండి అందరూ. అమ్మా మెల్లగా చెప్పండి, ఆయన నాకు వినపడట్లేదు. రైట్. రెండోది, ఈ అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాల పునాది మీద వచ్చిన వాడు క్రీస్తు విషయమై శ్రమ కానీ, నింద కానీ, లేమి కానీ, బలహీనత కానీ, ఇబ్బంది కానీ, శోధన కానీ వచ్చిందనుకో, లోకంలో ఆ బాధలు ఉన్నాయని యేసు ప్రభు దగ్గరికి వచ్చా, ఇక్కడికి వస్తే 4 రోజులు బాగానే ఉంది కానీ 5వ రోజు నుంచి ఏడ కూడా అంతే ఉంది అని ఒక తేనెటీగ కానీ పుష్పం మీద రాలి ఆ మకరందం అంతా లాగిన తర్వాత ట్రై చేస్తుంది ఇంకేమైనా దొరుకుతుందేమో అని, దొరక్కపోతే లేచి మరో పుష్పం మీద వ్రాలినట్టు ఈ అద్భుతాలు సూచక్రియల బేసిక్ మీద ఆధారపడిన వ్యక్తి అవి జరిగినంత వరకు దేవుని వెంబడిస్తాడు. తన జీవితంలో అవి ఆగిపోయి దేవుడు పరీక్షలు ఎదురైనాయి అనుకో, వాని విశ్వాసం బ్లాస్ట్ అయిపోయింది. అవునా? ఇప్పుడు చెప్పండి, ఆ పునాది అసలు కరెక్టేనా? ఎప్పుడైనా ఒకసారి దేవుని గురించిన సాక్ష్యం మనం చెప్పుట యుక్తమే, తప్పని కాదు. కానీ నేను ముందే చెప్పా, మళ్ళా దేవుడు చేసిన అద్భుతములను గురించి సాక్ష్యం ఇవ్వచ్చు, ఎందుకంటే ఇవ్వకుండా ఉండలేం. ప్రభువు చేసిన మేలు ఇతరులతో పంచుకోకుండా ఎలా ఉండగలం? మనకు తపన ఆగదు, వద్దనా చెబుతాం, అసలు వద్దంటే ఇంకా ఎక్కువ చెబుతాం, అది మన లక్షణం. కానీ దాన్ని బట్టి ఒక ఆత్మ క్రీస్తులో స్థిరపడదు. మరి దేన్ని బట్టి అంటే ఫస్ట్ పాయింట్ చెప్పాడు, నన్ను మనల్ని పిలిచిన వాని గుణాతిశయములు కానీ ఒకడికి అర్థమైనవి అనుకో.
ఇప్పుడు నేను యేసయ్యని లవ్ చేస్తున్నానండి, యేసయ్యను ప్రేమిస్తున్నాను, యేసయ్యని ఫాలో అవుతున్నాను. దేన్ని బట్టి అంటే ఆయన అద్భుతాలు చేస్తాడని కాదు, సూచక్రియలు మాతకార్యాలు చేస్తాడని కాదు, ఆపదలో నన్ను ఆదుకుంటాడని కాదు. మరి దేన్ని బట్టి అంటే నా పునాది చెప్తున్నా, మరి మీ పునాది ఏమో నాకు తెలియదు. దేన్ని బట్టి అంటే ఆయన లాంటి వ్యక్తి ఇంకొకటి కనపడలా నాకు, అది నా పునాది. అంత గుణవంతుడు, అంత బుద్ధిమంతుడు, అంత ఒక మాటలో చెప్పాలంటే సుగుణాల సంపన్నుడు. బా, సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా. ఏంది చిన్నగా స్టార్ట్ అయ్యారు, పాడదామా వద్దనే? జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల ఆహా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. దేవునికి మహిమ. నువ్వు చెప్పగలవా ఈ సాక్ష్యం? ఆయన మహిమ గుణాతిశయములు నాకు కొంత తెలిసినవి. ఆయన గుణం ఎంత సుగుణం, ఎంత మంచి గుణం. అమ్మ బాబోయ్, అంతకుముందు చాలామందిని చూశా కానీ ఇంత గుణవంతుడు నాకు ఒక్కడైనా కనపడలేదు. ఒక్కొక్క భార్య, బాగా వినాలి, ఒక్కొక్క భార్య తన భర్త గురించి ఎవరన్నా మాట్లాడితే ఇలా అంటది, నీతి కలిగిన భార్య, నువ్వు ఇంత అందంగా ఉన్నావు, ఇంత ఎర్రగా బుర్రగా ఉన్నావు, మీ ఆయనేమో నల్లగా ఉన్నాడు, అసలు ఎట్లా చేసుకున్నావు? నువ్వేమో బాగా ఐశ్వర్యంలో తులతూగి వచ్చిందానివి, ఆయనకేమో సరైన ఠికానా లేని పరిస్థితుల్లో ఉన్నాడు, అసలు ఎట్లా ఇష్టపడ్డావు? ఇలాంటివన్నీ మాట్లాడుతుంటే ముందటనే ఆయన గుణాతిశయములు ఎరిగిన భార్య, ఆయన గుణములు ఎరిగిన భార్య అంటుంది, అలాంటి భర్తతో ఎన్ని బాధలైనా పడొచ్చమ్మా, అంత ఉత్తముడు నా భర్త అంటది. అందగాడు కాకపోయినా ఆత్మీయ సౌందర్యం కలిగిన వాడు, సంపన్నుడు ఐశ్వర్యవంతుడు కాకపోయినా కలిగిన దానిలో ముందు నా కడుపు నింపి తరువాత తన ఆకలి తీర్చుకోవడానికి ఇష్టపడే ప్రేమ కలిగిన హృదయం కలిగిన వాడు. మీకు ఐశ్వర్యవంతులైన భర్తలు ఉండొచ్చు, అందగాళ్ళైన భర్తలు ఉండొచ్చు, కానీ నా భర్తలాగా ప్రేమించగలిగి, త్యాగము చేయగలిగి, తగ్గింపు కలిగి, ఇలాంటి వ్యక్తిత్వ లక్షణాలు ఏమన్నా మీ వాళ్ళలో ఉన్నాయేమో చూసుకోండి అంటది. అవి దొరకవుగా, అప్పుడు నోరు మూసుకొని పోతారన్నమాట. అర్థమైందా? ఐశ్వర్యం ఇతరులకు కూడా ఉంటుంది, అందం కొందరికే కాదు చాలామందికి ఉంటుంది, కానీ సుగుణం కొందరికే ఉంటుంది. అందులో నా యేసయ్య లాంటి సుగుణం ఆయన ఒక్కడికి తప్ప ఇంకెవరిలో కనపడలేదు. ఈ మాట వింటుంటే మిగిలిన వాళ్ళకి మండిపోతుంటుంది, మండని పర్వాలేదు, దేవునికి స్తోత్రం. నేను ఉన్న సంగతి చెప్పా. ఏ సౌందర్యం? ఆయన బాహ్య సౌందర్యమా, వ్యక్తిత్వ సౌందర్యమా? ఇప్పుడు చెప్పండి, మీరు యేసయ్యను ఎంతమంది ప్రేమిస్తున్నారు? చేతులు ఎత్తండి. నేను యేసయ్యను ప్రేమిస్తున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తాలి. సగం చేతులు ఎత్తితే సగమే, ఒక చేయి ఎత్తితే ఒకంత, రెండు చేతులు ఎత్తితే రెండంతలు. అబ్బా, దేవునికి మహిమ. ఏ అప్పులు తిన్నేనా? నొప్పులు తగ్గినాయనా? లేకపోతే నీ రిపోర్ట్ మారిపోయిందనా? లేకపోతే నీ పట్ల అద్భుతం జరిగిందనా?
మరి ఎందుకు చెప్పు నోరు తెరిచి? ఎందుకు ప్రేమిస్తున్నావు? ఆయన ఏంటో నాకు తెలుసు అను. ఆయన మనస్సు, ఆయన వ్యక్తిత్వం, ఆయన ప్రేమ నాకు నచ్చింది. ఆ మాట ఏ విశ్వాస అయితే అనగలుగుతారో, ఏ భక్తుడు ఏ భక్తురాలు అయితే ఈ సాక్ష్యం ఇవ్వగలుగుతారో వాళ్ళని అగ్నిలో వేసి నల్లులను మార్చినట్టు మార్చిన యేసయ్యను వదిలిపెట్టరు. అందుకు మనం బిడ్డలకు వేయాల్సిన పునాది అద్భుతాల సూచక్రియల పునాది కాదు. మనల్ని పిలిచిన వాని గుణాతిశయములను గూర్చి వాళ్ళకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. అర్థమైందా? అది అర్థమై యేసు నన్ను ఇంత ప్రేమించాడా అమ్మో అని ఒక వ్యక్తికి అర్థమైతే ఇక చచ్చిపోవటానికైనా ఇష్టపడతాడు, కానీ యేసయ్యను వదిలిపెట్టడానికి ఇష్టపడడు. మరేం చేస్తాడు? ఇలా పాడతాడు. ఓకే. నా ఊపిరైంది నీ శ్వాసని, నిత్యము నీకెప్పుడు నా ధ్యాసని, నీ ప్రాణమిచ్చింది నా కొరకని, నీలాంటి ప్రేమికుడు ఇలా లేడని, చావైనా బ్రతుకైనా మేలైనా కీడైనా నీతోనే నా పయనము, నీ ప్రేమ ప్రాకారము, యేసయ్య నీ పొందు నా భాగ్యము, నీతోనే అనుబంధం, నీలోనే ఆనందం, నీ ప్రేమ ప్రాకారము, యేసయ్య కావాలి నీ స్నేహము. దేవునికి మహిమ. యేసయ్యతో స్నేహం మొదలు పెట్టామనుకో, ఇక యేసయ్య మనతో మాట్లాడటం, మనం ఆయనతో మాట్లాడటం అలవాటు అయ్యామనుకో, మన సాధన ఫలించి ఇక మనకు లోకం పట్టదు. అది ఎంత అద్భుతమైన ప్రపంచం కావచ్చు, మనకి అందరం ఆహా ఓహో అంటే అన్నట్టు ఉంటుంది మనకి. ఎందుకు నచ్చదు? ఎందుకంటే ఏది చూపించినా ముందు ఆయన పెట్టి చూసుకుంటాం. అర్థం కాలేదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతమందికి అర్థమైంది? నువ్వు ఏదన్నా అసలు ఈ మనిషి ఉన్నాడే మహానుభావుడు అని చూపిస్తే, అవునా అట్లయితే ఆయన అక్కడ నిలబడమను, నా యేసయ్యని తీసుకొచ్చి నిలబెడతా. ఏదో నీ ఆనందం నీది అనుకోపో, నాకైతే ఆయనే. ఈ లోక సంబంధమైన మహిమలు ఎన్ని చూపించినా నచ్చో. యేసయ్యను ప్రేమించి యేసుతో లోతైన సంబంధం ఏర్పరచుకొని ఆయన ప్రేమను ఆస్వాదించి రుచి చూడటం అలవాటు పడ్డవానికి లోకము నచ్చదు. దాని గురించి ఎవరన్నా గణపరిచి మాట్లాడుతుంటే వీడు ఎప్పుడు పోతాడరా పక్క కనిపిస్తుంటుంది. డబ్బు గురించి మాట్లాడినా, పదవుల గురించి మాట్లాడినా, బిల్డింగుల గురించి మాట్లాడినా, స్థలాలు పొలాల గురించి మాట్లాడినా, మరి దేని గురించి మాట్లాడినా, ఇంద్రయ్యా నాకు ఈ దరిద్రం అంతా తీసుకొచ్చి చెబుతున్నాడు, నాకు ఎందుకు? అదే ఈ మనిషికి మళ్ళా యేసయ్యను గురించి మాట్లాడితే అన్ని పనులన్నీ పోగొట్టుకొని కూర్చుంటాడు. ఎందుకు అంటే ఈ మనిషి యేసుతో అలా ట్యూన్ అయిపోయాడు. ఇక అందులో దొరికే మాధుర్యం ఎందులో దొరకదు. అందుకే ఇలా కూడా వాడుకున్నారు. మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మహాశ్చర్యమే, మహిమానందమే మహాశ్చర్యమే, మాధుర్యమే నా ప్రభుతో జీవితం. సర్వశరీరులు గడ్డిని పోలిన
వారయున్నారు. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారయున్నారు. వారి అందమంతయు పూవలే వాడిపోను, వాడిపోవును. వారి అందమంతయు పూవలే అది వాడిపోవును, వాడిపోవును. మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మహదాశ్చర్యమే, మహిమానందమే మహదాశ్చర్యమే. దేవునికి స్తోత్రం. అందుకే అందరికీ క్రైస్తవుల జోలు రావద్దని చెప్పేది. ఆ దేవుని మత్తులో ఉంటాడు, వాడిని అలానే ఉండనియాలి, వాడిని డిస్టర్బ్ చేయకూడదు. యేసయ్యతో పనేసుకొని ఉంటాడు, ఆయన కౌగిట్లో ఉంటాడు, పరవశంలో ఉంటాడు. ఈ లోకం ఎట్లన్నా తగలబడు, నువ్వు పట్టించుకోడు. ఆఖరికి నువ్వు ఏమన్నా పట్టించుకోడు, నువ్వు వాడి ముఖమే తిట్టినా పట్టించుకోడు. కానీ ఆయన నుండి విడదీయాలని చూస్తే వాడికి దేనికైనా తెగిస్తాడు. అంత డేంజర్ క్రైస్తవుడితో. ఆయన నుండి దూరం చెయ్యాలి, ఆయనను అసలు వాడికి అందకుండా చేయాలనే ప్రయత్నం జరిగితే దానికంటే చావునే ఇష్టపడతాడు, కానీ యేసును వదలటానికి మాత్రం ఇష్టపడడు. క్రైస్తవుడే కాదు, యేసయ్య కూడా అంతే. ఆయన నుండి తన పిల్లల్ని వేరు చేయాలని చూసిన గవర్నమెంటులు, ప్రభుత్వాలు, ప్రభుత్వాధికారులు, మేధావులు, గొప్ప గొప్ప విద్యావేత్తలు, సంపన్నులు అడ్రస్ నై సబ్లోగా బొందాలు గడ్డకు గయ. దేవుని స్తోత్రం. ఎక్కడికి గయ? మొత్తం బొందలగడ్డలో బొబ్బున్నారు కొంతమంది. కొంతమంది ఏమో వాళ్ళ పరిస్థితులన్నీ తారుమారైపోయి బికారోళ్ళ తిరుగుతున్నారు. కాబట్టి ఆకాశానికి ఉమ్మటం అనే ప్రక్రియ మానుకోవాలి. ఆకాశానికి ఉమ్ముట అనే ప్రక్రియ ఏం చేయాలి? మానుకోవాలి. యేసయ్యను, యేసయ్య పిల్లల్ని అట్లా చేయాలని చూస్తే వాడు ఎలాంటోడంటే అన్నవాడితో సమానం. నేరుగా వచ్చి ఎక్కడ పడుతుంది అంతే. సౌలా, నన్నెందుకు హింసిస్తున్నావు అన్నాడు. నువ్వెవరు అయ్యా, నీకు నాకేం సంబంధం? నేను ఆ క్రైస్తవుల్ని టార్చర్ చేస్తున్నానంటే, రే బాబు, నా పిల్లల్ని ముడితే నన్ను ముట్టినట్టే. మనం ఒక మత్తులో జీవిస్తాం. యేసయ్య అనే మత్తు, మతం మత్తు కాదు అది. మతం మత్తు కాదు, యేసయ్య మత్తు, ఆత్మ అనుగ్రహించు మత్తు. ఆయన ఉంటే చాలు. పదవి నాకు కావాలి, అరే తీసుకోపోరా, నువ్వే ఏలుపో. ఆస్తులు కావాలి, తీసుకోపోరా బాబు, నువ్వే తీసుకోపో. తెలుసా, కన్న వాళ్ళను వదిలేశాడు భక్త సింగ్ అనే దైవజనుడు. శ్వాస తీసుకోకుండా మనిషి బ్రతకగలడా నానా అని అడిగాడు. యేసుని వదిలేసే బిడ్డ అంటే. తండ్రిని అడిగాడు, శ్వాస తీసుకోకుండా మనిషి బతుకుతాడా? బ్రతకడు. మరేమవుతాడు? చచ్చిపోతాడు. యేసయ్యను వదిలేయమంటున్నావు, నీ కొడుకు కూడా అంతే అవుతాడు నాన్న అన్నాడు. యేసు లేకుండా నీ కొడుకు బతకలేడు నాన్న, అంత బానిస అయిపోయావు అన్నమాట. అనుకోవాలనే, బానిస అనుకో, దాసుడు అనుకో, ఏమన్నా అనుకో, ఆయన లేకుండా నేను బ్రతకలేను. అట్లయితే నా ఇంటికి రావద్దు. ఓకే, వెళ్ళిపోతా. వచ్చేసాడు. తుది శ్వాస విడిచిందాకా వెళ్ళలేదుగా, వెళ్ళలేదు. లక్షల మందిని ప్రభావితం చేశాడు, వెలిగించాడు. భక్త సింగ్, దైవజనుడైన భక్త సింగ్, సహోదరులు భక్త సింగ్ లక్షల మందిని వెలిగించాడు. చౌదరి పురుషోత్తం కులాహంకారంతో తన యేసు ప్రభువును నమ్ముకున్నందుకు సొంత ఇంటి వారే త్రోసివేసి
సమాజపు వారు వెలివేసి చాలా దుర్మార్గం చేశారు. లక్ష్య పెట్టలా. అదేందో కాదు బాబు, యేసయ్య మత్తు. ఎవడి మీద యుద్ధం చేయలేదు, ఎవడి మీద తగాదలు పెట్టుకోలేదు, కొట్లాట చేయలేదు, ఏం చేయలేదు. పోనీ 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 మోక్ష నగరు మా పుట్టిల్లు, ముఖ్య దూతల్ మా స్నేహితులు, సాక్షాత్కారమయ్యుండగను లక్ష్య పెట్ట మిహ బాధలకు, యెహోవా మా తండ్రి కాడ, యేసుడు మాయన్న కాడ. పేతురాది సకల పోస్తల్, పేర్మి గలమా నిజ కూటస్థుల్, ఖ్యాతి సభలో మేమున్నప్పుడు, ఘనత లిఖమాకేమి కొదువా, యెహోవా మా తండ్రి కాడ, యేసుడు మాయన్న కాడ. బా దేవునికి సమాజం వెలివేస్తే ఎడుతో కూర్చుంటామా ఏంది? సమాజం వెలివేసింది. కొంతమంది ఎడుతారు, నాకులాగా ఒకటి బీకాలనిపించింది. అందరూ వెళ్ళేసారని అరే గంతులేసి చెప్పమంటే ఆ మాట ఆయన చీదర చేసి చెబుతారేంది? సంతోషంగా చెప్పు, ఆనందించి గంతులు వేయి, పరలోకమందు నీ ఫలం అధికమగును అన్నాడు. నిన్ను వెలేస్తాం అంటే నువ్వు వెలేసేది ఏందిరా బద్మాషి, నిన్ను ఎప్పుడో వెలేసాం మేమని చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. మిమ్మల్ని మొత్తాన్ని వెలేసే పోయి బాప్తీసం పొందింది నేను. ఆల్రెడీ మిమ్మల్ని ఎప్పుడో నేను వెలేసి ఉంటే మీరు నన్ను వెలేసేది ఏంది, మీ తలకాయ అని చెప్పాలి ధైర్యంగా. దేవునికి మహిమ. యేసులో ఆనందాన్ని రుచి మరిగిన వాడు చెబుతాడు. పిచ్చిగా అంతే ఆయన అంటే ఆయనే ప్రాణం, ఆయనే జీవితం, ఆయనే లోకం. ఏ కొంచెం సమయం దొరికినా పరిగెత్తుతాడు. ఇక ఎక్కడికి? ఎన్నెన్నో మనోహర దృశ్యాలు చూచిన అంతా మాయయ్యా, ఎన్నెన్నో మనోహర దృశ్యాలు చూచిన అంతా మాయయ్యా, జలమా జీవ జలమా, జలమా జీవ జలమా, నీ నదిలో అనుదినము నన్ను ముంచుమా, నీ నదిలో అనుదినము నన్ను ముంచుమా. రాజా యేసు రాజా, రాజా యేసు రాజా, నీ సన్నిధే పెన్నిది దేవా, నీ సన్నిధే పెన్నిది దేవా. దేవునికి స్తోత్రం. జీవనోపాధి సంబంధమైన వ్యాపారమో ఉద్యోగమో పని చేస్తున్నా కూడా అదొక బానిసత్వంలో ఫీల్ అవుతాడు. ఎంతకాలం నాకు ఈ బంధకాలు, ఎంతకాలం నాకు ఈ బానిసత్వం, ఇప్పుడు నేను స్వేచ్ఛగా నా ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి ఆయనతో గడిపే అనుభవం నాకు ఎప్పుడు, ఆయన గురించి నేను ప్రకటించే సమయం ఎప్పుడు, ఆయనతో రోజులు నేను గడిపేది ఎప్పుడు అని పని చేసుకుంటా కూడా ఏడుస్తూనే ఉంటాడు, జాబ్ చేస్తా కూడా ఏడుస్తూనే ఉంటాడు, వ్యాపార స్థలంలో కూర్చొని కూడా ఏడుస్తూనే ఉంటాడు, పని చేసే దగ్గర కూడా ఏడుస్తూనే చేసుకుంటాడు. ఇశ్రాయేలు ఐగుప్తులో బానిస బ్రతికినట్టుగా ఫీల్ అవుతాడు. నేను నీతో గడపాలేసయ్యా, నీతో ఉండాలేసయ్యా, నాకు నీ దగ్గరికే రావాలనిపిస్తుందయ్యా, మరి దేని మీద నా మనసు ఉండలేదయ్యా, నాకు నువ్వు కావాలయ్యా అని ఏడుస్తా. ఎన్నెన్నో మనోహర దృశ్యాలు చూచిన అంతా మాయయ్యా,
జలమా జీవ జలమా, జలమా జీవ జలమా, నీ నదిలో అనుదినము నన్ను ఉంచుమా. ప్రతిరోజు నీతో ఉండాలనే ఆశ అన్న. ఎందుకంటే నేను ఎలా చెప్తానంటే నా అనుభవం, ఏడ్చుకున్నాను, రోజులు ఏడ్చుకున్నాను. దేవునితో గడపాలి, దేవునితో ఉండాలి, దేవుని చిత్తం చేయాలి, దేవుని పరిచర్య చేయాలని. కానీ బాధ్యతలు, అవసరతలు పరిగెత్తుకొని చేయాలి. మళ్ళీ పోయి ఏడ్చుకునేవాడిని చేసుకుంటా. నా కన్నీళ్ళు చూసి నాకు అవకాశం ఇచ్చాడు, ఆయనకు స్తోత్రంగా లేకుండా. హల్లెలూయా. ఆయన మీద మనం ఆకలి కలిగి, ఆయన మీద మనం ఆశ కలిగి, ఆయన పట్ల కోరిక కలిగి, ఆయనను మనం కోరిన ఎడల నిశ్చయముగా నీ బంధకాలు యేసు నామములో తెగిపోతాయి. అంతే, ఖచ్చితంగా చూపిస్తాడు నీకు. స్వేచ్ఛగా నువ్వు ఆయన్ని సేవించడానికి అనువైన మార్గాన్ని చూపిస్తాడు. నాకు చూపించాడు. సొంతంగానే ఓన్గానే ఒకటి చేసేటట్టు, సొంతంగా ఒక కుటీర పరిశ్రమలాగా ఏర్పరచుకునేటట్టు నాకు ఓన్గా శక్తిని ఇచ్చాడు. దాన్ని ఏర్పరిచాను దేవుని కృపతో. ఏదో ఇంట్లో ఉండటానికి తినటానికి ఉంటే చాలన్నట్టు, మేడలక్కర్లా, మిద్దెలక్కర్లా, పొలాలక్కర్లా, స్థలాలక్కర్లా, నిలవరమైన నివాసం ఉండి పట్టెడన్నం దొరికితే చాలు, ఇక ప్రభు ఉంటే చాలు. కుటుంబం అంతా కలిసి కష్టపడ్డాం, అప్పుడు నాకు అవకాశం లభించింది. ఒకవేళ నేను చేసే వర్క్ అక్కడ ఆపేసినా మిగిలిన వాళ్ళు చేస్తారు. అలాంటి వర్క్ అది. అలాంటి దాన్ని నాకు ఏర్పరిచి ఆయన సేవ చేయడానికి నాకు అనుకూలత ఇచ్చాడు. కొంచెం కొంచెంగా కంప్లీట్గా అసలు దాన్ని మొత్తంగా పక్కన పెట్టేసి కంప్లీట్గా నువ్వు సేవలోకి వచ్చాయి, నేనే నీకు తోడై ఉండి నిన్ను పోషిస్తానని మాట్లాడా. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను ఎవరికి చేయి చాపలేదు. సంఘానికి తన బాధ్యత చెప్పటమే తప్ప నా వ్యక్తిగతంగా ఇన్ని వేలు నాకు డబ్బులు అవసరం అవుతాయి, మీరు ఏమన్నా సహాయం చేయగలుగుతారా, మీరు ఏమన్నా ఇవ్వగలుగుతారా అని ఎవరిని దేహి అని నన్ను అడగనీయలేదు. ఇన్ని సంవత్సరాలు ఆయన అద్భుతంగా పోషించుకుంటూ బ్రతికించుకుంటూ సవాలుకరంగా నా తల ఎత్తి నడిపిస్తున్నాడు. యేసయ్య యొక్క మహిమ గుణాతి శయములను గూర్చి ఒకడు ఎరిగినట్లయితే అతడిక యేసును వదిలిపోవుట అసాధ్యము. కాబట్టి మనం ఏది ప్రచురం చేయాలి? పిలవబడిన మనం ఏది ప్రచురం చేయాలి? యేసు వంటి దేవుడు ఎక్కడున్నాడు? ముందు అసలు నీకు అర్థం కావాలి. యేసయ్య నీకు అర్థమయ్యాడా? అర్థమైతే ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు డ్రైగా ఉండవు నీ మాటలు. ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు ఏడుపు కొట్టు ముఖం ఉండదు నీకు. నీ ముఖంలో ఆత్మ సంబంధమైన ఆనందం కనపడుతుంటుంది అవతలి వాళ్ళకి, పరవశం కనపడుతుంటుంది అవతలి వాళ్ళకి. ఎన్ని రకాల ఇబ్బందుల్లో గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నా నీ ముఖంలో ఒక కళ, ఒక ఆనందం, ఒక మాధుర్యం, ఒక పరవశం. పక్కన వాళ్ళు దిగులు వేసుకుని ఉంటారు. నీకు వచ్చిన శ్రమలు చూసి వాళ్ళు దిగులు పడి ఎట్ట చేస్తాడని వాళ్ళు కృంగిపోతుంటారు. కానీ నువ్వు మాత్రం గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను. నీ దుడ్డు కర్రయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే. నీ దుడ్డు కర్రయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే. ఆనందమే పరమానందమే ఆశయపురమైన యేసయ్యా నీలో. దేవునికి మహిమ. హల్లెలూయా. ఇటీవల నా తమ్ముడు ఒక పరిచారకుడు నిద్రించాడు ప్రభునందు. ఆ తమ్ముడి ముఖం చూశాను నేను వెళ్ళి. ఈ పెదాల మీద చిరునవ్వు అలానే ఉందండి. నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు కూడా గుర్తొస్తున్నాడు. బాడీలో ఎక్కడ ఇంత గీత లేదు.
పండుకున్నట్టే దేవుని దగ్గరికి చేరాడు. భయం కానీ ఆందోళన కానీ ఆ ముఖంలో వికారం కానీ ఏం లేదు, ప్రశాంతంగా అలా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియ సోదరి సోదరులారా, యేసయ్య వ్యక్తిత్వ సౌందర్యాన్ని రుచి చూపించండి. యేసయ్య మహిమ గుణాతిశయములను ప్రచురం చేయండి. యేసు తమ కొరకు ప్రజల కొరకు ఏమి చేసనో, ఆయన ఎంత నీతిమంతుడో, ఎంత ప్రేమ గలవాడో, ఎంత పరిశుద్ధుడో, ఆయన శిలువ త్యాగం ఎంత గొప్పదో, ఆయన తిరిగి ఎలా రాబోతున్నాడో, వచ్చిన తరువాత మనల్ని తీసుకెళ్ళి నెక్స్ట్ మనల్ని ఏం చేయబోతున్నాడో, ఆయన యొక్క మహిమ, ఆయన మహిమను గురించి మాట్లాడండి. ఆయన గుణ అతిశయములను గురించి మాట్లాడండి. అది నువ్వు ప్రచురపరచవలసినది. దేవునికి మహిమ. హల్లెలూయా. అందుకొరకు నువ్వు పిలువబడ్డావు, అందుకొరకు నీవు ఏర్పరచబడ్డావు. ఓకే, ఆ తర్వాత చెప్తున్నాడు చూద్దాం. మరి ఇక ముగించేదా, తరువాయి భాగం వచ్చే వారం చెప్పేదా? చెప్పమంటే తొందరగా స్పందించండి. చెప్పాలా? అట్లయితే చూడు మరిక. నంబర్ 1, ఆయన మహిమ గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. మొట్టమొదటిది. తర్వాత మనం ఏమై ఉన్నామో చెప్తున్నాడు. ఏర్పరచబడిన వంశము అన్నాడు, రాజులైన యాజక సమూహము అన్నాడు, పరిశుద్ధ జనము అన్నాడు, దేవుని సొత్తైన ప్రజలు అన్నాడు. విడగొడదాం. నంబర్ 1, ఏర్పరచబడిన వంశము. అది రాసుకో. నంబర్ 1 అన్న దానిలో నీవు ఏర్పరచబడిన వంశానికి చెందిన దానివి, చెందినవాడివి. నంబర్ 2, నీవు రాజువి. నేను రాజుని. స్త్రీ అయితే రాణి. జోక్ కాదు, రియల్. ఇది నేను కాదు చెప్పింది, వాక్యం. నీవు రాజువి. స్త్రీవైతే నీవు దేవుని ఏర్పాటులో రాణివి. ఇర్మియా అన్న పాడాడు. పాటలు ఎక్కువ అవుతున్నాయి, పాడనులే కానీ. నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా, నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే. రక్తము పోసి ప్రేమ లేఖ నీకు రాసిన నీ ప్రియుడే, రక్షణనిచ్చి రాణిగా చేసే యేసురాజుగనుడే. కళ్ళ ఎరుగని తెల్ల పావురమ పై పైకెగిరావా. ఏం చేస్తాడు? రక్షణనిచ్చి రాణిగా చేసే యేసురాజుగనుడే. నంబర్ 1, మనం రాజులము. ఫస్ట్ ఏం చెప్పాను? ఏర్పరచబడిన వంశం. నంబర్ 2, రాజులము. నంబర్ 3, యాజకులం. వరుసగా రాసుకో. మనకి మన పిలుపులో ఉన్న ఆయన ఉద్దేశాలు ఏంటో చెప్తున్నాడు అక్కడ. 4వది, పరిశుద్ధ జనము అన్నాడు. 5వది, మనం ఎవరి సొత్తు కాదు, మనం మన సొత్తు కూడా కాదు, దేవుని సొత్తు అయిన ప్రజలం అన్నాడు. ఈ 5 సంగతులు ఇంటికి వెళ్ళి ధ్యానించండి. దేవుడు నీతో మాట్లాడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జస్ట్ విడగొట్టి చూపించా మీరు ధ్యానించాల్సినటువంటి సంగతులు. ఎందుకంటే ఇక ఇక్కడి నుంచి మొదలెత్తుకుంటే చాలా అంశం ఉంది కాబట్టి తర్వాత కార్యక్రమం ఉంది. అందుకని మనం ఎందుకు పిలువబడ్డాం? నోరు తెరిచి చెప్పండి, అందరు చెప్పండి. ఎందుకు పిలువబడ్డాం నాన్న? మనం ఇతరులకు ప్రకటించాల్సిందేంది? ఆయన మహిమను, ఆయన గుణాతిశయములను. ఆయనతో ఆయన మహిమ గుణాతిశయములను బట్టి ఆయన వశమైన వాడు ఎలాంటి అనుభవాలు కలిగి ఉంటాడో కూడా చెప్పా. ఆ మనిషికి ఇక లోక సంబంధమైన వాటి మీద మనస్సు ఉండదు.
లోక సంబంధమైనవి అతనికి గొప్పవిగా అనిపించవు, ఆమెకు అవి గొప్పవిగా అనిపించవు. బంగారం చూపిస్తారు, మీ అన్నయ్య చేశాడని ఏడ్చేవాళ్ళే మొహం అనుకుంటాం, అంతేగాని నా ముఖానికి ఒక ముక్కు పొడకు కూడా దిక్కులేదు అనవు. అర్థమైందా? వాళ్ళు బంగారం చూపిస్తే నువ్వు ఆకర్షింపబడవు, వాళ్ళు బిల్డింగ్ చూపిస్తే నువ్వు ఆకర్షింపబడవు, వాళ్ళ ఆస్తులు చూపిస్తే నువ్వు ఆకర్షింపబడవు. అవి ఇష్టం కావు నీకు, ఎందుకంటే నీ మనసు వాటన్నిటికంటే శ్రేష్ఠుడైన వాని మీద అనుకుంది. అర్థమైందా? ఇంకా ఎవడు ఏది గొప్పగా నీకు చూపించినా నచ్చదు. అది ఏంది, ఎక్కడెక్కడ వాళ్ళు ఆశ్చర్యపోతారు, నువ్వేంది చాలా క్యాజువల్గా పెడతావు ఏంది ముఖం, అసలు నేను మామూలుగా చేయలే. నేను ఏందనుకున్నావు అంటే వాళ్ళకి గొప్పరా, అది నాకేం గొప్ప కాదు. నువ్వు ఎంత గొప్పడివైనా ఎంత సంపాదించినా యేసయ్య కంటే గొప్ప కాదు. హల్లెలూయా. యేసయ్య మనస్సు అర్థమైతే, యేసయ్య ఆత్మతో అనుసంధానం అయితే పదే పదే అక్కడికే ఆకర్షింపబడతా ఉంటాడు. దేవుడి కృప వల్ల నాకు అదే వచ్చింది. నా బిడ్డలైన మీకు ఆ లక్షణమే దేవుడిచ్చాడు. మీరు చెప్పగలరా? ఇంకా వేరేది ఏదన్నా నిన్ను సంతోషపెట్టేది ఉందా? దేని బట్టైనా నువ్వు ఎంజాయ్ చేయగలుగుతావా? దేన్ని బట్టైనా పరవశించగలుగుతావా? దేన్ని బట్టైనా ఆనందించగలుగుతావా? ఎక్కడికి వచ్చినప్పుడు నీకు ప్రశాంతంగా ఉంటుంది? నిజం చెప్పు, అవునా కాదా? అవునా కాదా? ఏకాంతంగా ఆయనతో కూర్చొని మాట్లాడుకుంటుంటే నీకు అద్భుతమైన పరవశం. ఆయన గురించి ఎవరన్నా మాట్లాడుతుంటే ఆనందం, ఆయనను సన్నుతించి ఆరాధన చేస్తుంటే తన్మయత్వం. బా, నా యేసయ్య, నా ప్రభు మహిమపరచబడుతున్నాడు. హల్లెలూయా. నా యేసు కీర్తించబడుతున్నాడు. నేను అందుకే డినామినేషన్ భేదాలు లేకుండా ఎక్కడికైనా పోయేది. అందుకే నేను డినామినేషన్ భేదాలు లేకుండా, కొన్ని మిషన్స్ వారు ఇంకొక మిషన్ వారు కూటమి పెడితే పోరు. మనం ఐసనై సిద్ధాంతాల విషయంలో వాళ్ళకు కొన్ని తెలియకపోయి ఉండొచ్చు, మనకు కొన్ని తెలిసి ఉండొచ్చు, లేదా మనకు కొన్ని అర్థం కాకపోయి ఉండొచ్చు, వాళ్ళకి అర్థమై ఉండొచ్చు. అదంతా ఫైనల్లో ఆయన తేలుస్తాడు. వీలైతే అవకాశం ఉంటే వాళ్ళు వినయం కలిగి ఉంటే చెప్పి చూస్తాం, వినకపోతే వదిలేస్తాం. కానీ వాడిని ద్వేషించాం, దూషించాం, శత్రువుగా భావించాం. ఎందుకో తెలుసా? కొన్ని సిద్ధాంతాల విషయంలో వాళ్ళు తప్పు త్రోవలో ఉన్నా, కొన్ని విషయాల్లో వాళ్ళు దేవునికి సమీపంగా ఉన్నారు. వాళ్ళు నా యేసు నామాన్ని మహింపరుస్తున్నారు. ఎవరో నా ప్రాణప్రియుడు, నా ప్రాణమునకు ఇష్టమైన వాని నామాన్ని మహింపరుస్తున్నారు. కనుక ఎవరు ఏర్పాటు చేసినా వెళ్ళి ముందు అక్కడికి వెళ్ళి దేనికి వెళ్తాను తెలుసా? వాళ్ళందరూ కలిసి యేసయ్యని గురించి మాట్లాడుతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వింటా ఉంటా నిలబడి. నా యేసయ్య గురించి మాట్లాడుకుంటున్నారు, హల్లెలూయా అనుకుంటా. అందరూ కలిసి ఆరాధన చేస్తుంటే అందులో నేను ఒకడినై, బా నీ దూతలు కూడా ఇంతే ఉంటారా ప్రభువా, మా వాళ్ళు చూడు హల్లెలూయా అని ఏడ్చుకొని తృప్తి తీరా పరవశించి ప్రార్థన చేస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటా, వాళ్ళు విజ్ఞాపనలు వింటా, తిరుగుతా ఎక్కడెక్కడ ఎవరెవరు ఏమేం చేస్తున్నారు నాతో ఉన్న వాళ్ళకి అర్థమైద్ది. అవునా? ఒక దగ్గర కూర్చోబెడతానా? లేదు, ఒక దగ్గర కూర్చోబెట్టి తిరుగుతూ ఉంటాన్ని. ఒక ఆనందం. నా యేసయ్య ప్రపంచం ఇదే. మీటింగ్స్ విషయంలో కూడా ఆరాటం అదే. ఎందుకు అనుకున్నా అంత రిస్క్? మీకు అందరికి బాగానే ఉంటుంది కానీ నాకు మామూలుగా ఉండదు. అయినా సరే అన్ని రిస్కులు ఫేస్ చేసి ఎందుకు మీటింగ్స్ అని ఎదురు చూస్తూ ఉంటానంటే, అందరం గ్యాదర్ అయ్యే టైం అది. ఎక్కడెక్కడ మన సంఘాలన్నీ కూడా ఒక దగ్గర చేరి అందరూ కలిసి యేసయ్య ప్రపంచంలో 4 దినాలు గడిపే అద్భుతమైనటువంటి సమయం. ఎవరి నోట విన్నా యేసయ్య మాట, ఎవరి నోట విన్నా యేసయ్య పాట, ఎవరి చేతిలో చూసినా పరిశుద్ధ బైబిల్ గ్రంథం, ఎక్కడ చూసినా ఎక్కడో చోట ఎవరో ఒకళ్ళు మోకాళ్ళు అయ్యా 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 అంటూ ఉంటారు. ఆ సన్నివేశాలు అలాగా ఉండిపోతే బాగుండి అనిపిస్తూ ఉంటుంది. కూటం అయిపోగానే అందరూ కలిసి తింటూ ఉంటారు, కొసరి వడ్డించి ఆనందమే వేరు.
మీకు ఎట్టుంది? బాలేదా? మన మనసంతా అందులో తృప్తి వెతుక్కుంటుంది. ఎందుకంటే లోకం దాని మాయ మనకు అర్థమైంది కాబట్టి. మరి దేనిలో మనకు మధ్య ఉండదు. ఓకే. సో యేసుని కలుసుకున్న వాని తత్వం ఇలా ఉంటుంది. ఒకవేళ నువ్వు ఇలా ఉన్నట్టయితే యేసయ్యతో పెనేసుకున్నావు, యేసయ్యతో అంటు కట్టబడ్డావు. పని చేసే స్థలంలో ఏడుపు వస్తుంటుంది, వ్యాపారం చేసే స్థలంలో, ఉద్యోగం చేసే స్థలంలో నీ మనసు చెబుతుంటుంది, నీ మనసు ఆక్రోశిస్తూ ఉంటుంది, ఆక్రందిస్తూ ఉంటుంది, దుఃఖపడుతూ ఉంటుంది, బంధకాల్లో ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటావు. ఎప్పుడు అయిపోయిద్దా ఇది తెంచుకొని పరిగెత్తుదాం ముందు అన్నట్టు ఉంటుంది అన్నమాట. ఈ లక్షణాలన్నీ నీకున్నాయా? ఎంతమంది కొనే చేతులు ఎత్తండి. నా పరిస్థితి అదే నన్న. ఆయన కౌగిట్లోకి, ఆయన రెక్కల క్రిందికి పరిగెత్తాలన్న ఆరాటంలో నేను ఉంటాను అన్నాడు. కొంతమంది చేయెత్తల, లేదమ్మా అడిగిపోయినావు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా మీ మనసు అలానే ఉంటే యేసయ్యతో మీరు పెనవేసుకున్నారు. అది అద్భుతాలను చూసో కార్యాలను చూసో కాదు, ఆయన మనస్సు మీకు అర్థమైంది, ఆయన గుణాతిశయము నిన్ను ఆకర్షించింది. అందుకే నీ వల్ల కాదు, ఆయన వదిలిపెట్టి ఉండటం. ప్రైజ్ ద లార్డ్. నేను మిమ్మల్ని అలా తయారు చేయాలనేది నా బాధ్యత, నా ఆశ, ఆరాటం. ఇప్పుడు మీరు మీకు పరిచయం అయ్యే వాళ్ళను కూడా అలాగునే సిద్ధపరచాలి. ఇది మీ బాధ్యత. ఎంతమంది బిడ్డల్ని నువ్వు ఆత్మీయంగా కంటావో, ఎంతమందికి ప్రభువుని ప్రకటిస్తావో వాళ్ళందరికీ కూడా నువ్వు ఇలానే సిద్ధపరచాలి. సిద్ధపరచాలంటే నువ్వు మాట చెబితే కాదు, నువ్వు నిజంగా ఆనందిస్తాం వాళ్ళు చూస్తే అప్పుడు వాళ్ళు ఎంటర్ అవుతారు. నువ్వు మాట్లాడేటప్పుడు డ్రైగా మాట్లాడి పరవశం లేకుండా మాట్లాడితే అవతల వాళ్ళకి ఎక్కదు. నువ్వు వాళ్ళ ముందు ఏడుపు కొట్టు మొహం వేసుకొని తుమ్మల్లో పొద్దుపొడిసినట్టు మొహం పెట్టుకొని తిరిగితే వాళ్ళకి ఎక్కదు. ఎన్ని బాధలున్నా ఒక అద్భుతమైన పరవశం నీ ముఖంలో కనబడుతున్నప్పుడు ఈ వ్యక్తి భూ సంబంధమైన వ్యక్తిలాగా లేరు, ఏదో ప్రత్యేకమైన ఆత్మానుభవం పొందుతున్నారు, పొంది ఉన్నాడు. ఆ లక్షణాలు కనపడుతున్నాయని మనలో ఉన్నటువంటి ఆ తత్వాన్ని బట్టి అవతలి వాళ్ళు దేవుని వైపు ఆకర్షింపబడే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. కనుక నేను ఈ మాటలు ముగిస్తున్నాను.